నమస్తే అందరికి. రెగ్యులర్‌గా అన్నీ చూస్తూ ఉంటాం గదా! ఇది కొంచెం డిఫరెంట్. రెగ్యులర్‌గా షాపింగ్స్, ట్రావెల్, టెంపుల్స్ అన్నీ చూస్తున్నాం కదా! కానీ హైదరాబాద్‌లోనే వన్ డే స్టే. అదెక్కడ అంటే పంజాగుట్ట దగ్గర డాక్టర్ రెడ్డిస్ క్రాస్ అయిన తర్వాతన గ్రీన్ పార్క్, మ్యారీగోల్డ్ కూడా దీని పక్కనే ఉంటది. మనం గ్రీన్ పార్క్‌కి వెళ్తున్నాం. గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాతన సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటది. తర్వాత లెఫ్ట్ సైడ్ లోపలికెళ్తాం. లెఫ్ట్ సైడ్ రిసెప్షన్, రైట్ సైడ్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ మనం ఆధార్ సబ్మిట్ చేసేసుకొని, మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ బుకింగ్ ఐడీ ఇచ్చేసుకొని లోపలికెళ్తాము. వెళ్తుంటే గణపతి కనిపిస్తారు. ఇక్కడి నుంచి రైట్ సైడ్‌న లిఫ్ట్. ఓకే. వాకర్. వన్ వాకర్. ఇది రెగ్యులర్. స్టే ఫ్రెష్ లాండ్రీ బ్యాగ్ అది. ఇది ఒక స్పేస్. షూ పాలిషింగ్ ఇచ్చారు మా. యాక్చువల్‌గా అన్నిటికి ఇవ్వరు కదా షూ పాలిషింగ్. ఇది మన ఇంట్లో ఉంది. రావట్లేదే. స్లిప్పర్స్, మినీ ఫ్రిజ్. ఇక్కడ ఇంకా ఏం నచ్చిందంటే నాకు కెటిల్, కాఫీది రెగ్యులర్. ఇంకొకటి డోంట్ స్టే హంగ్రీ అని చెప్పి మంచిగా ఫరారీ, ఒక బర్బన్ స్నాక్. ఇది బాగుంది మంచిగా. ఇంకా రెగ్యులర్ వాష్. ఇంట్లో ఇది బాగుంది. పార్క్ గ్రీన్ డెంటల్ కిట్, జూట్ బ్యాగ్. ఇది డెంటల్ కిట్. ఒక బెడ్, ఒక సోఫా మంచిగా. దిస్ ఈస్ నైస్. పని చేసుకోవడానికి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫంక్షన్ హాల్‌కి రేకులు వేసి ఉన్నారు పైన. దాని రిఫ్లెక్షన్ ఎండకి గట్టిగా కొడుతుంది. అందుకే కర్టెన్ ఓపెన్ చేయట్లేదు. స్నాక్ కింద మటన్ కబాబ్ చెప్పాము. స్పైసెస్ కానివ్వండి అన్నీ మంచిగా పట్టే టేస్ట్ చాలా బాగుంది. చెక్-ఇన్ ఆఫ్టర్‌నూన్ 2:00 నుంచి నెక్స్ట్ డే 11:00 వరకు ఉండిద్ది. ఇంక ఈవినింగ్ అట్లా రిలాక్స్ అయిపోయి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాం. రిసెప్షన్ పక్కనే ఉంటది. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ బఫే. సమోసా పొద్దున్నే. ఫస్ట్ సమోసా, కచోరీ పెట్టారు. నెక్స్ట్ చోలే, ఇడ్లీ విత్ కారం, ఘీ, పొంగల్, పోహా, నెక్స్ట్ పూరి, పొటాటో వెజ్జెస్, బాయిల్డ్ వెజ్జీస్, బఠానీ అండ్ సమ్ స్వీట్. చట్నీస్ మొత్తం ఐస్‌లోనే పెట్టారు. స్ప్రౌట్స్ కూడా కింద ఐస్ బేస్ పెట్టి పెట్టారనమాట. చికెన్ సాసేజెస్, ఎగ్స్ ఇక్కడ ఉంది. మంచిగా రాగి బాటిల్‌లో వాటర్ పెట్టి పెట్టారు. ప్రతి టేబుల్‌కి చాలా నీట్‌గా ఉంది. నువ్వు కూడా ట్రై చేస్తావు ఒకటి. ఒకటి తిని మంచి. మంచి క్రిస్పీగా చేసి మంచి ఇక్కడ స్పెషల్ చాలా బాగుంది. ఇదంతా కాఫీ, టీ, ఫిల్టర్ కాఫీకి ఫ్రెష్ ఫ్రూట్స్. దాంట్లో వాళ్ళకి చికెన్ సాస్ వేసి కొంచెం
సాల్ట్ ఎక్కువైందని చెప్పాము. సాల్ట్ ఎక్కువైందని చెప్పిన తర్వాత చెఫ్ని తీసుకొచ్చి చెఫ్తో టేస్ట్ చేయించారు. వాళ్ళు వచ్చి సారీ ఇట్లా మేము రెడీ చేయం, కంపెనీ నుంచి వచ్చింది వాళ్ళు అని చెప్పి మళ్ళీ స్పెషల్గా దోశలు వేసుకొని తీసుకొచ్చారు. బాగుంది. డేకి బ్రేక్ఫాస్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ వాళ్ళ రిసీవింగ్ ప్లస్ వాళ్ళు చెఫ్ని తీసుకొని వచ్చి మరి ఇట్లా బాగాలేదు టేస్టు అని అంటే వాళ్ళతో సారీ చెప్పి ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంకా కేర్ తీసుకునేటట్లు చూశారు. అది చాలా నచ్చింది. ఎక్కడ ఇట్లా ఉండదు. ఈ శాండ్విచ్ ఇవన్నీ మనం ట్రై చేయం కాబట్టి అన్నీ ఉన్నాయి. అవి కూడా మంచిగా ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూసెస్, యాంబియన్స్, స్టాఫ్ రిసీవింగ్ చాలా బాగుంది. కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ పోక ఇంక ఈవినింగ్కి 5 o'clockకి ఫుడ్ ఆర్డర్ చెప్పాం. చికెన్ బిర్యానీ కాదు, చికెన్ 65 బిర్యానీ. ఇంత పెద్దది ఇస్తే నేను ఏదో అనుకున్నా. చాలా బాగుంది బిర్యానీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిడ్ నైట్ బిర్యానీ అంటే. బిర్యానీ ఆర్డర్ చెప్తే సూపర్. ఒప్పుకోవచ్చు. మిడ్ నైట్ బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్తే బాగుంది టేస్ట్. ఆ రోస్ట్లో నేను చూసినా. దీంట్లో ఆయిల్ ఫ్లేవర్, పీస్ ఉడకలేదు, అట్లా ఏం లేదు. మంచిగా అసలు పీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. బేసిక్గా గ్రీన్ పార్క్ మిడ్ నైట్ బిర్యానీకి ఫేమస్. అది ఇప్పుడు కాదు, మా హస్బెండ్ వాళ్ళు వర్క్ చేసే టైంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నైట్ టైం బిర్యానీ తినడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంట. 11 to 2 o'clock ఉంటుంది మిడ్ నైట్ బిర్యానీ తులిప్స్ దగ్గర. సూపర్ ఉంటుంది టేస్ట్ అని అన్నారు. కానీ ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది మిడ్ నైట్ బిర్యానీ కాదు, ఆఫ్టర్నూన్ లంచ్కి. తింటూనే ఇంకా మిడ్ నైట్ బిర్యానీ ఎంత బాగుండిద్దో అనుకుంటూ ఉన్నాము. లిటరల్లీ హైదరాబాదీ బిర్యానీ అంటే ఇది అని అనిపించింది. యాక్చువల్గా నాకు బిర్యానీ అస్సలు నచ్చదు, నేను బిర్యానీ లవర్నే కాదు. కానీ ఇక్కడ బిర్యానీ తింటుంటే హైదరాబాదీ బిర్యానీ అంటే ఇట్లా ఉండిద్ది అని తెలిసింది ఇప్పుడే నాకు. చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇంకా కొంచెం క్వాంటిటీ తినలేక ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ డే కన్నా నైట్ ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పి అంతే సేవ్ చేసి పెట్టుకున్నా. అంత బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మిడ్ నైట్ బిర్యానీ ట్రై చేయాలి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రూమ్ స్టార్టింగ్ ప్రైస్ 8K ప్లస్ GST. మేము క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఉంటే అది యూస్ చేసుకొని బుక్ చేసుకొని వచ్చాము. అన్నిటికి మించి దీంట్లో పాతకాల పద్ధతి ప్రతిదీ పోర్స్లిన్. బుకింగ్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓవరాల్గా స్టాఫ్ రిసీవింగ్ కానివ్వండి, అంబియన్స్ మొత్తం సూపర్.